వెబ్సైట్ ఓపెన్ చేయాలండి. మన సిస్టమ్కు ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. మన సిస్టమ్కు ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి అంటే మనం మొబైల్ లోపల మొబైల్ డేటా ఆన్ చేసుకోవాలి, మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ నెట్వర్క్ కనెక్షన్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మన యొక్క ఫోన్ పేరు కనబడుతుంది. మన ఫోన్ లోపల మన మొబైల్ లోపల ఏ నేమ్ ఉంటే ఆ నేమ్ కనబడుతుంది. జస్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ ఆటోమేటికల్లీ జస్ట్ క్లిక్ చేయాలి, కనెక్ట్ అనాలి. మన మొబైల్కు నెట్వర్క్ కనెక్షన్స్కి ఏమైనా పాస్వర్డ్ ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ చేంజ్ చేయాలి, ఇక్కడ కనెక్ట్ అనాలి. కనెక్ట్ అనగానే కనెక్ట్ అయిపోతుంది. జస్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇంటర్నెట్ అనేది యాక్సెస్ అనేది స్టార్ట్ అయింది. జస్ట్ మనకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన వెబ్ సైట్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ డిస్కనెక్ట్ అన్నాం. మనకు నెట్ అవసరం అంటే డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జస్ట్ ఇది ప్రెస్ చేసాం. కనెక్ట్ అన్నాం. కనెక్ట్ అయిన తర్వాత ఎంటర్ ద నెట్వర్క్ సెక్యూరిటీ కీ అంటే వాళ్ళ మొబైల్కి ఏముంది, ఇక్కడ పాస్వర్డ్ ఉంది. ఆ పాస్వర్డ్ ఇస్తేనే మనం కనెక్ట్ చేసి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. పాస్వర్డ్ లేకుండా మనం కనెక్ట్ చేయడానికి వీలేదు. మనకు కనెక్ట్ అనేది 2 వేలో చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నేమ్ క్లిక్ చేసాం. నెక్స్ట్ కనెక్ట్ ఆటోమేటికల్లీ జస్ట్ ఇది క్లిక్ చేసాం. ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా స్టార్ట్కి వెళ్తాం. సెట్టింగ్స్ లోపల నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్. నెక్స్ట్ వైఫై లోపల షో అవైలబుల్ నెట్వర్క్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. గ్యాలక్సీ మన మొబైల్ నెంబర్ గ్యాలక్సీ కాబట్టి గ్యాలక్సీ కనెక్ట్ ఆటోమేటికల్లీ కనెక్ట్స్. విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు. క్లోజ్. డిస్కనెక్ట్ చేయడానికి జస్ట్ ఇక్కడికి వచ్చేసాం. నెక్స్ట్ డిస్కనెక్ట్. ఈ విధంగా నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు, నెట్ అనేది డిస్కనెక్ట్ చేసుకోవచ్చు.